ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. యోంత ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. మరి ఈ రాశుల్లో ముందుగా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముందర సబ్స్క్రైబ్ అవ్వండి. పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో భాగవతం ప్రసారం అవుతుంది, షార్ట్స్ పెడతాం, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడండి. ఇంకా మూడవది విషయం ఏంటి అంటే, ఈ వారం ముందుగా మన గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి లాభంలో రాహు, తృతీయంలో రవి బుధులు, అంటే క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. ఆది సోమవారాలు, గురు శుక్రవారాలు అత్యద్భుతంగా ఉంటుంది. అంటే కార్యజయం, ధనలాభం, ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ద్వితీయంలో కుజుడు ఉన్నాడు. అంటే వారపు మధ్యలో అంటే కొంత అకాల భోజనము, శ్రమ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రతి పని కూడా మంచి ఆలోచనతో వెళ్ళాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా లభిస్తాయి. ముఖ్యంగా ఎంతటి కష్టమైన కార్యక్రమమైనా మీరు చేయగలుగుతారు. ఆ విల్ పవర్తో, ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. భయపడడం, ఆలోచనలు వేరేగా వెళ్ళడం ఇవి సరైన నిర్ణయాలైతే కాదు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, ఒత్తిళ్ళు పెరుగుతాయి. రాజకీయపరమైన ఒత్తిళ్ళు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఈ వారం పర్వాలేదు. ఎంచేత అంటే ఈ వారం గ్రహాలన్నీ కూడా పంచమంలో కేతువు, శుక్రుడు, చతుర్థంలో గురుడు, తృతీయంలో రవి బుధులు, ద్వితీయంలో కుజుడు, చంద్రుడి యొక్క స్థితి ఇది, వ్యయంలో శని, లాభంలో రాహు. ఏదైనా గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఇబ్బందికరంగా అయితే లేవు. అలా అని చెప్పి విపరీతమైన ప్రోత్సాహము కనపట్టలేదు. మన వృత్తుల వారు వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనూ మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. అంతేగాని మీరు అనవసరమైన పెట్టుబడులు పెట్టేయడం, కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేయడం, పార్ట్నర్స్ని చేర్చుకోవడం, ఈ విధంగా తెలియనటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళడం అంత కరెక్ట్ అయితే కాదు. కొంతమంది ఉద్యోగం చేస్తూ ఏదో చెయ్యాలి, ఏదో తాపత్రయపడాలని పాపం ఉద్యోగంలో సంపాదించే డబ్బంతా వ్యాపారంలో పెట్టి లాస్ అయ్యేవాళ్ళు మేషరాశిలో ఎక్కువగా ఉంటారు. అంచేత సంఖ్యల్లో 3 మీరు ఎక్కువగా 3వ నెంబరు, 7వ నెంబరు వాడండి. రంగుల్లో ఎరుపు, తెలుపు వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. వృషభ రాశి వారికి వారం చంద్రుడు మరి ఎక్కడున్నాడు అంటే అంటే నవమ స్థానంలో చంద్రుడు, తర్వాత దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో చంద్రుడు. అంటే సోమవారం నుండి గురువారం వరకు అనుకున్నటువంటి పనులు తప్పనిసరిగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్యాలిక్యులేషన్స్ ఒకటి చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాస్త గత వారం కంటే ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రతి పని కూడా మంచి ఆలోచనలతో చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అవసరం అవుతాయి. నూతనమైన పెట్టుబడి విషయాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులే మీ దగ్గర ధనం తీసుకుని మళ్ళా మీకు ఇవ్వడం అనేది జరగదు. తద్వారా బంధువులతో విరోధం, అంటే సంబంధం లేని వ్యవహారాల్లో మీకు
మీరు కల్పించుకోవడం వల్ల మీకు విరోధం ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేత బంధువులతో కూడా ఎంతవరకు అవసరమో మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతే అవ్వాలి తప్ప మించి ఇన్వాల్వ్ అయినట్లయితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ విషయంలో కూడా అంతే. అంటే ఉద్యోగం కూడా అధికారులతో ఎంత అవసరమో అంతే ఉండాలి. మించి ఉన్నట్లయితే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజకీయ పరంగా మిశ్రమైన ఫలితాలు, వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ పర్వాలేదు. అంటే వారం మధ్యలో కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాత్మకంగా చూసినట్లయితే మీకు వారాంతం వ్యాపారాలు డెవలప్మెంట్స్ బాగుంటాయి. ప్రతి పని యందు శ్రద్ధ అవసరం. సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు మంచివి. రంగుల్లో ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్స్ మంచివి. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మంచి ఆలోచనలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ మిథున రాశి వారికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో శుక్రుడు. అంటే ద్వితీయంలో గురుడు వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. దూరం నుండి బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి ఆలోచనలతో ముందుకు పడతారు. ప్రతి పని యందు కూడా శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది. వృత్తులపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా ఉంటాయి. వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండొచ్చు. మిగిలిన సమయం అంతా కూడా చంద్రుడి యొక్క బలం వలన కార్యసిద్ధి, ఆర్థిక ప్రయోజనం, మానసికమైన ఆనందత, ప్రశాంత వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ప్రతి పని కూడా మిమ్మల్ని ప్రోత్సాహపరంగా ఉంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా మీకు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక బలం కూడా పెరుగుతుంది. ఇంకా ఈ రాశి వారికి దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచన, విధి విధానాలు మంచి ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తు యొక్క ఆలోచనలు కూడా పెరుగుతాయి. అంటే మొత్తం మీద ఈ మిథున రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అనే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 5, 6 సంఖ్యలు ఎక్కువగా వాడండి. రంగుల్లో గ్రీన్ కలర్ వాడండి. ఆరాధనలో ఎక్కువగా వినాయకుడిని బాగా పూజించండి. ఇంకా రెండవది ఏమిటయ్యా అంటే వ్యయంలో ఉన్న కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమంలో చంద్రుడు, నవమ, దశమ, ఏకాదశి స్థానాల్లో సంచారం. అంటే వార ప్రారంభం తప్ప మిగిలిన టైం అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. సమయానికి భోజనము, మంచి అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. కానీ మీ యొక్క పనుల్లో రూపాయికి రూపాయిన్నర ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని కూడా నిదానంగా చేయాలి. బంధుమిత్రులు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అనవసరంగా వ్యయం, శుభరూపమైనటువంటి వ్యయం ఖర్చు అయిపోతుంది. ఏదో పని చేయడం, ఉన్న డబ్బులు ఖర్చు అయిపోవడం, దాచుకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనపడుతున్నాయి. ఇంకా ఉద్యోగపరంగా చూస్తాం, పనంతా మంచిగా చేయిస్తారు. కీర్తి ప్రతిష్టలు వేరే వాళ్ళకి వెళ్తాయి. ఆఫీసర్ గారి కీర్తి ప్రతిష్టలు, వర్క్ అంతా మంది. ఒక రాజకీయ పరంగా వెళ్ళామా, మనమంతా పనిచేస్తాం, వాళ్ళు వేరే. ఇంకా వృత్తుల పరంగా అంటారా, ఆర్థిక పరంగా మనకి రూపాయి రావాల్సి వస్తే ₹10 వస్తుంది. వ్యాపార పరంగా కూడా ఎక్కువ శ్రమ పడితే కానీ వ్యాపార ఆర్థిక లావాదేవీ. సింహరాశి. ఈ సింహరాశి వారికి విషయానికి వచ్చినట్లయితే మనకి చాలా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఏమిటి ఈ సింహరాశి వారికి అంటే చంద్రుడు ఒక్కడ అనుకూలంగా ఉన్నాడు. రవి బుధులు కూడా లాభస్థానంలో ఉన్నారు. అది విశేషం. రవి బుధుడు లాభంలో ఉన్నారు. వ్యయంలో గురుడు ఉన్నాడు, జన్మంలో శుక్రుడు ఉన్నాడు.
విందులు వినోదాల్లో పాల్గొని సుఖమైనటువంటి జీవనం సాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యయంలో గురుడు ఉన్నాడు కదండి, శుభరూపమైన వ్యయం జరుగుతుంది. లాభంలో రవి బుధులు ఉన్నారు స్వక్షేత్రంలో, బుధుడు స్వక్షేత్రంలో. క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి, ఆత్మస్థైర్యం ఉంటుంది. చాలా కాలం నుండి నిరీక్షించేటువంటి ముఖ్య పనులు తప్పనిసరిగా నెరవేరేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంచేత మనకి ముఖ్యంగా నా ఉద్దేశం 15వ తారీఖు లోపల చాలా మంచి జరుగుతుందని నేను ఆలోచిస్తున్నాను. అంచేత మీరు అనుకునేటువంటి కోరికలు మనకి 15వ తారీఖు జూలై 15 లోపల డెవలప్మెంట్స్ ఖచ్చితంగా మీ మన యొక్క మనోవాంఛ నెరవేరుతుంది. ఇంకా అసంతృప్తి, చికాకు, సాటిస్ఫాక్షన్ లేకపోవడం, చిన్న చిన్న అవాంతరాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయి. అష్టమ శని ప్రభావం వల్ల మరి చిన్న చిన్న అవాంతరాలు అనేవి మీకు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా శివారాధన చేయండి, శివ దర్శనం చేయండి, శని భగవానుడి తైలాభిషేకం చేస్తూ ఉండండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీకు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంఖ్యల్లో ఎక్కువగా 1, 7, 9 కూడా వాడుతూ ఉండండి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి సప్తమ అంటే షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం అన్నీ ఉంటాయి. వారాంతం కొద్దిగా చికాగ్గా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి లాభస్థానంలో గురుడు, లాభస్థానంలో 1 ఇయర్ ఈ గురుడి యొక్క ప్రభావం. ఇప్పుడు జాతకరీత్యా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. దశమంలో రవి ఉన్నాడు అంటే కార్యసిద్ధి, ఆత్మస్థైర్యం అన్నీ ఉంటాయి. లాభంలో గురుడు ఉన్నాడు, చాలా అనుకూలమైన వాతావరణం. వ్యయంలో శుక్రుడు ఉన్నాడు, ఆయన కూడా అనుకూలిస్తాడు. ఇంకా అనుకూలించినటువంటి గ్రహాల్లో చంద్రుడు పెద్దగా అనుకూలంగా లేడు, కుజుడు అనుకూలంగా లేడు. కుజుడు అంటే సోదర వర్గం, కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి డెవలప్మెంట్స్, ఇటువంటి వ్యవహారం. మరి మానసికమైన ఒత్తిడి, వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం ఉంటాయి. మిగిలినటువంటి విషయాల్లో కూడా శ్రద్ధ అనేది తీసుకోవడం చాలా అవసరం. ప్రతి పని శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి తప్పనిసరిగా ఉంటాయి. ఉన్నప్పటికీ ఈ రాశి వారికి గతం కంటే ఇప్పుడు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అనే విషయంతో ధైర్యంగా, ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్ళాలి తప్ప భయపడి వెనుకంజ వేయవలసినటువంటి అవసరం లేదు. ఈ రాశివారు వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్, విద్యార్థులకు మంచి అవకాశాలు, రాజకీయ నాయకులు కూడా ఏదో పదవి, వ్యాపారాత్మకంగా నూతనమైన వ్యాపార విషయాల్లో పెట్టుబడులు, పార్ట్నర్షిప్పు, వ్యాపారపరమైన డెవలప్మెంట్ కోసం చేసే మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఖ్యల్లో 5, 6 ఎక్కువగా వాడుతూ ఉండండి. ఆరాధన విషయం వచ్చేటప్పటికీ నవమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం కందులు, కందిపప్పు దానివ్వండి. లేదా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా మీకు విశేషమైన ఫలితం ఇస్తుంది. తులారాశి. ఈ తులారాశి వారికి చూస్తే చంద్రుడి యొక్క బలం ఎక్కువ. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం. మరి వార ప్రారంభం దగ్గర నుంచి ఏదో వార ప్రారంభంలో ఒక రోజు ఆదివారం ఎలా ఉన్నా, సోమవారం నుండి గురువారం వరకు, శుక్రవారం వరకు కూడా కార్యసిద్ధి, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది. ఎందు గురించి అంటే రాష్ట్రాధిపతి లాభంలో ఉన్నాడు శుక్రుడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, విలాసవంతంగా ఉంటుంది, ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి, ఆర్థికపరమైన ప్రోత్సాహం తప్పనిసరిగా మీకు లభిస్తుంది. ఇంకా మరి ఈ తులారాశి వారికి అష్టమంలో కుజుడు ఉన్నాడు, ఆయన కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. చంద్రుడి యొక్క బలం చాలా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా రవి బుధుల యొక్క బలం కూడా పెద్దగా ఇబ్బంది లేదు.
ఇంకా ఈ యొక్క తులారాశి వారికి షష్టంలో శని యోగకారకుడు, పంచమంలో రాహు పెద్దగా యోగకారకుడు కాదు. అయితే శాట్రన్ ప్రభావం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గురుబలం లేదు కదండి, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు మాత్రం ఉండే అవకాశాలు ఉన్నాయి. జాతీయ రాశివారు విద్యార్థులు నిదానంతో ముందుకు వెళ్ళాలి. రాజకీయ నాయకులు తొందరపాటు చర్యలు తీసుకోకూడదు. వ్యాపారాత్మకమైనటువంటి విషయాల్లో మీకు తప్పనిసరిగా ఈ వారం కాస్త ఆర్థిక ప్రోత్సాహం అయితే తప్పనిసరిగా కనపడుతుంది. నూతనమైన వ్యాపార ప్రయత్నాల విషయంలోనే ఒకసారి ఆలోచించుకోవడం అన్నది చాలా అవసరం. ఈ రాశి వారి సంఖ్యల్లో 5, 6 సంఖ్యలు మంచివి. అష్టమంలో కుజుడున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి వెళుతూ ఉండండి. అంగారక స్తోత్రాన్ని పఠించండి, విష్ణు సహస్రాన్ని వినండి. తప్పకుండా ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచారం. వారం యొక్క మొదటి 3 రోజులు పెద్దగా అనుకూలంగా లేదు, కానీ బుధవారం నుండి శనివారం వరకు బ్రహ్మాండంగా అనుకూలంగా ఉన్నది. ఇంకా మిగిలినటువంటి విషయాల్లో మరి ఈ రాశి వారికి గురుడు మీకు భాగ్యస్థానంలో గురుడు చాలా యోగవంతంగా ఉంటాడు. అంటే ఈ యొక్క గురుబలం ఉండడం వలన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా పదవీ యోగాలు ఉన్నాయి. వృత్తులు చేసేవారు వృత్తిపరమైన డెవలప్మెంట్సు, ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాత్మకంగా చేసేవారు కూడా చిన్న చిన్న వ్యాపారాత్మకమైన విషయాల్లో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మంచి ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. ఇంకా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. తర్వాత 4 రోజులు అనుకున్నామే, ఆ 4 రోజుల్లో శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వ్యాపారాత్మకంగా చూస్తే పార్ట్నర్షిప్ విషయంలో, పెట్టుబడుల విషయంలో ముందుకు వెళ్ళగలుగుతారు. బ్యాంకింగ్ రుణాలు మొదలైనవన్నీ కూడా అనుకూలిస్తాయి. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో ఎవరిని ఆరాధిస్తే బాగుంటుందంటే మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి మీరు ఆలోచించినట్లయితే ఈ వారం చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాలు. వార ప్రారంభం, వారాంతం అనుకూలంగా ఉంది. ఇంక ఈ ధనుర్రాశి వారికి మిగిలిన గ్రహాలన్నీ కూడా పెద్దగా అనుకూలంగా లేవు. సప్తమంలో రవి బుధులు, అష్టమంలో గురుడు, ఇంకా ఒక కుజుడొక్కడు అనుకూలంగా ఉన్నాడు. కుజుడొక్కడు వాడు స్థిరాస్తి డెవలప్మెంట్స్, కోర్టు వ్యవహారాలు, చికాకులు వస్తే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ఫ్రెండ్స్ ఎవరో కాస్త హెల్ప్ చేయడం, లేదా బ్రదర్స్ హెల్ప్ చేయడం, ఇటువంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగిలినటువంటి విషయాలు అంటారా చాలా చికాకుగా ఉన్నాయి. ఎంచేదా శని అర్ధాష్టమ శని ప్రభావం ఒక మూల, మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేకపోవడం. శని అనుకూలంగా లేడు, మిగిలిన గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. చేత ప్రతి పని ఆలస్యము, చికాకు, శ్రమ, 1-3 సార్లు తిరిగితే కానీ అవ్వకపోవడం. ఒక విద్యార్థుల విషయం ఉందనుకోండి, అక్కడ సీట్ వస్తుందేమో అనుకుంటాం, రాదు. చివరికి పేమెంట్ షీట్లోకి వెళ్ళాలి. రాజకీయ నాయకులకి అదిగో అవకాశం ఇప్పుడు ఇచ్చేస్తాం అంటారు, వాళ్ళకి ఏమీ రాదు. ఇంకా వృత్తుల వారి విషయం దగ్గరికి వచ్చాడు కూడా ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఇదిగో ఇస్తున్నామంటారు, మనం ఇవ్వాల్సి వస్తుంది, కానీ అవతల వాళ్ళు రావాల్సినవి మాత్రం మనకి రావు. మనకి ₹1 రావాలంటే ₹10 మాత్రమే వస్తుంది.
వ్యాపారాత్మకంగా కూడా చూసినా మన ఊహ వేరు, మనం ఇలా వస్తుందని ఏదో అనుకుంటాం, కానీ రియాలిటీ వేరు, అక్కడ వచ్చేటువంటి చాలా తక్కువ ఉంటుంది. ఈ రకమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, డెవలప్మెంట్స్ తగ్గడం, మనం ఇలా అనుకుంటే అలా జరుగుతూ ఉంటే మనకి ఎంతో చికాకు అనేది ఉంటుంది. అంచేత ఇవన్నీ పరిస్థితులు పోవాలంటే మీరు తప్పనిసరిగా తిలదానం చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, శివాలయానికి వెళ్ళండి, శివదర్శనం చేయండి, విష్ణారాధన చేయండి, ఆంజనేయ స్వామిని పూజించండి. తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. దైవ బలం అనేది తప్పనిసరిగా మీకు అవసరం. మకర రాశి. ఈ మకర రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది. సప్తమంలో గురుడు, షష్టంలో రవి బుధులు. అంటే మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, మీ యొక్క ఆలోచన కరెక్ట్గా ఉంటుంది, స్థితిగతులు కరెక్ట్గా ఉంటాయి, మీరు చేసేటువంటి పని చక్కని విధానంగా పెడుతుంది. గత 5-6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు, వేరే సంగతి. కానీ ఇటుపైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో సక్సెస్ఫుల్గా అవుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ పరంగా కూడా మీకు ఏదో రకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాత్మకంగా చూస్తే మంచి పెట్టుబడులు పెడతారు, వ్యాపారాభివృద్ధికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటారు, దాని సహాయకారాలు లభిస్తాయి. ఎవరైనా మంచి సలహా చెప్తే తద్వారా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే చేయాలి వ్యాపారాత్మకంగా. ఇలా ఉండగా మరి ఈ రాశి వారికి వార ప్రారంభంలో పనులు ఆలస్యం అవుతాయి, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం ఉంటుంది. వారాంతం అనవసరమైన వ్యవహారాల వల్ల వివాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. చేత వారాంతం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఈ రాశి వారికి దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు అతివేగవంతంగా పెడతాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. మిమ్మల్ని రైట్ పద్ధతిలో, అంటే రాంగ్ రూట్లో కాకుండా రైట్ రూట్లో మిమ్మల్ని గైడెన్స్ ఇతరులు చేయడం జరుగుతుంది. తద్వారా గైడెన్స్ తీసుకుని మీరు ముందుకు పెడతారు. మీరు విజయం అనేది తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది. జాతీయ రాశివారు సంఖ్యల్లో 8 వాడండి, ఎక్కువగా రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. మరి ఆరాధన దగ్గరికి వచ్చేటికి 5వ స్థానంలో కుజుడున్నాడు. అంచేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అంతేకాకుండా మంగళవారం నాడు కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయొచ్చు. దానం చేస్తే పుచ్చుకునేవాళ్ళు లేరని కొంతమంది అంటూ ఉంటారు. ఈ యొక్క కందిపప్పు యొక్క సంచిని తీసుకెళ్ళి ఆ కుజగ్రహం ఎక్కడుంటే అక్కడ పెట్టి నమస్కారం పెట్టుకోవడం. మరి ఏం చేస్తాం, నవగ్రహాలు ఉంటాయి కదండి, ప్రదర్శనలు చేస్తాం. మనకి దానాలు ఇమ్మని చెప్తూ ఉంటారు. దానం ఇచ్చినప్పుడు పుచ్చుకునేవాళ్ళు దొరకరు. మాకొద్దు అని అనొచ్చు, ఎవరైనా పుచ్చుకోకపోవచ్చు. తెల్లదానం ఇద్దాం అనుకుంటాం, లేరు. మరి ఏం చేస్తాం, ఆ తెల్లలు ఆ శని భగవానుడి దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకుంటాం. ఇలా ఏ ధాన్యమైనా ఆ గ్రహాల దగ్గర పెట్టి, ఏ గ్రహం అయితే ఆ గ్రహం దగ్గర పెట్టి దండం పెట్టుకున్నా కూడా సత్ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనకి మంచి విషయంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. చంద్రుడి యొక్క బలం, వార ప్రారంభం వారాంతం చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల మానసికమైన ప్రశాంత వాతావరణంతో ముందుకు వెళతారు. ఇక గ్రహాలన్నీ చెప్పదగినటువంటి విధంగా ఏమున్నాయిలండి, కుంభం, మీనం, మేషం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునంలో రవి బుధులు ఉన్నారు. మరి షష్టంలో అంటే పంచమంలో రవి బుధులు ఉన్నారు, షష్టంలో గురుడు ఉన్నాడు, సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. ఏదైనా ఆ వేళకి ఏదో విందులు వినోదాల్లో ఏదో మామూలుగా రొటీన్గా లైఫ్ నడిచిపోతుంది తప్ప విశేషమైనటువంటి పనులు మాత్రం జరగవు. విశేషమైన పనులు జరగాలి అంటే కాస్త చికాకుగానే ఉంటుంది. చేత గ్రహములన్నీ కూడా ప్రధానమైన గ్రహాల్లో గురుడు షష్ఠ స్థానంలోనూ, శని ద్వితీయ స్థాన సంచారం వలన దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు జరగవు. మామూలు రొటీన్గా జరిగేటువంటి పనుల్లో ఈ వారం కాస్త బెటర్గానే కనపడుతుంది. విద్యార్థులు ఉన్నారు,
మంచి ర్యాంక్ వస్తుంది, సీట్ రావాలనుకుంటాడు, పేమెంట్ సీట్కి వెళ్ళవలసి వస్తుంది. రాజకీయ నాయకులు ఉంటారు, ఇగో అయిపోతుందంటారు, అవ్వదు. వృత్తుల వారు ఉంటారు, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ చేస్తారు, పాపం డెవలప్మెంట్ కనపడదు. వ్యాపారాత్మకంగా కూడా అంతే, ఎంతో కష్టపడుతూ ఉంటారు, రూపాయి మిగలదు, ఏదో రకమైన ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఇలా ఉంటాయి. అంటే అన్ని కోణాల నుంచి ఏదో వివాహ ప్రయత్నాలు చేస్తాం, అవ్వదు. ఓ గృహం నిర్మాణాదులు లేదా ఒక ఇల్లు, ఓ సైటు, ఇలాగా అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు చేయడానికి తగినటువంటి గ్రహానుకూలత చాలా తక్కువగా ఉన్నది. సామాన్యంగా చంద్రుడి యొక్క బలం మామూలు బలంతో మామూలు రొటీన్గా జరుగుతుంది తప్ప విశేషమైనటువంటి ఫలితాలు లేవు. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే పాజిటివ్గా మనం ఆలోచిస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేసి మంచి ఆలోచనలతో ముందుకెళ్ళాలి. అలా అని చెప్పి మనం ఏదో లేనిపోని అగో అక్కడ బ్రహ్మాండంగా ఉందని పెట్టుబడి పెడదాం, ఇక్కడ పెడదామంటే ఉన్న డబ్బులు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. చేత చాలా నిదానంతో ముందుకు వేయండి, స్టెప్ వేయండి, మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 6 నెంబరు, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి, ఈ మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇంచేత పంచమంలో గురుడు, షష్టంలో శుక్రుడు, ఇంకా తృతీయంలో కుజుడు. అంటే స్థిరాస్తి డెవలప్మెంట్సు, ఆర్థిక వ్యవహారాలు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, చాలా కాలం నుండి నిలిచిన ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం, ఇవన్నీ ఉంటాయి. విద్యార్థులకి మంచి చోట్ల అవకాశాలు లభిస్తాయి. వివాహాది ప్రయత్నాల్లో కూడా ముందుకు వెళ్ళండి. నిర్మాణాది, గృహ నిర్మాణాదులు, ఒక ప్రాజెక్టు లేదా ఒక ప్లాట్ కొనుక్కోవడం, ఒక ఇల్లు కొనుక్కోవడం అనుకునేటువంటి వాటిలో కూడా ముందుకు వెళ్ళండి. మీకు అనుకూలమైనటువంటి వాతావరణం గురుడి యొక్క బలం ద్వారా బాగుంటుంది. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది, పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఈ రకమైనటువంటి స్థితి మీనరాశి వారికి కనపడుతోంది. అయితే ఈ వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం కూడా చాలా అనుకూలమైన వాతావరణంగా ఉన్నది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శుక్ర శనివారాల్లో లాభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మీనరాశి వారికి విద్యాపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ఉద్యోగాభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వ్యాపారపరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శాటర్న్ యొక్క మైనస్ కూడా ఉన్నది. శని ప్రభావం వల్ల చికాకు, అసంతృప్తి, ప్రతి పని 1-2 సార్లు చేయడం, ఇలా కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంచేత అధికారులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారాత్మకంగా విషయాల్లో, నూతనమైన వ్యాపార పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని మాత్రం ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 3 వాడండి. ఆరాధనలు వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని బాగా ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ముందర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. మా యొక్క ఛానల్లో భాగవతం పెట్టాం, ఇప్పటికప్పుడే 90 భాగాల పైన భాగవతం పెట్టాం. ప్రతిరోజు కూడా భాగవతం పెడుతున్నాం, చూడండి. ఆ భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని కోరుకున్నాం. ముఖ్యంగా మా యొక్క ఛానల్లో లైక్ చేసిన వారికి, షేర్ చేస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలని చెప్పి కోరుకుంటూ వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.